టప్ప టప్ప అని డ్యాన్స్ ఆడి అంత ఎక్స్ట్రాండరీగా డ్యాన్స్ చేశారు మీరు, ఎక్స్ట్రాండరీగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు. యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ. ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు మీరు. తర్వాత రాంబాబు గారు చాలా ఇది నేను లిరిక్ రాయాలా అంటే ఎంత కష్టం అంటే అది ట్రోల్ సాంగ్ రాసేది మీరు చేసిన ట్రోల్స్. దాంట్లో మనకి కావాల్సింది లిప్సింగ్ చేసి రాయాలి. నేను చాలా ఇబ్బంది పెట్టాను ఆయనకి. ఫోన్ చేసేది, సార్ ఇది ఓకేనా సార్, 5 minutes ఉండండి సార్, పట 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 ఇస్తా పోయారు. అన్ని సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేను చెప్పాలి. తర్వాత ఇంకా పార్థసారథి గారు ఈ టోటల్ ఫిలింని ఒక డైరెక్టర్గా చూసుకున్నారు ఆయన. ఏమంటే ఇక్కడ నేను ఫిలం చూస్తే, నేను ఫైనల్ మిక్సింగ్లో చూస్తే నాకే కన్ఫ్యూజ్ అయింది ఏది ఒరిజినల్ వర్షన్ ఇది అని, కన్నడనా తెలుగునా తమిళా అని. అంత నాతో వర్క్ చేసిన అంత అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అంత డైరెక్టర్గా ఈ ఫిలంని చేశారు. ఇంకా నేనేమో మర్చిపోతానేమో తెలియదు, నేను ఎవరి గురించారో మాట్లాడి, చాలామంది ఉన్నారు మాట్లాడేదానికి. ఒక లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ అక్కడ బెంగళూరులో మాట్లాడతాను అందరి గురించి. అజనీష్ లోక్నాథ్ గారు అందరూ చెప్పేశారు. అజనీష్ లోక్నాథ్ ఇంకెవరు, అదే నేను ఒక లిస్టే తీసుకొని రావాలి. అది గీతా ఆర్ట్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, అది స్పెషల్. అది మన అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక 25 years 30 years సంబంధం. నేను ఒక 95 96 ఏమో అనుకుంటాను. ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలం చేయాలని 1 year ట్రావెల్ చేశాను. 1 year గిఫ్ట్ అన్నీ చేసి. బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే, ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క డైలాగ్ని 10 సారి కాదు 100 times థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. రియల్గా నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇది, నేమేమో అక్కడేమో అలా చేస్తామనుకుంటాము. ఎంత పరిశ్రమ ఉంది, ఎంత సీరియస్గా 1.5-2 years అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము. అప్పుడు అనుకున్నాను నేను 2 years కాదు 5 years చేస్తున్నా తక్కువ అని. అప్పటి నుంచి 7 years 6 years గ్యాప్ ఇస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వర్కే. సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలా అయిపోయిందంటే, ఈ పాన్ ఇండియా ఫిలిం చేసి ఒకరితో హిందీ మాట్లాడేది, ఒకరితో తెలుగు మాట్లాడేది, తమిళ్ మాట్లాడేది, కన్నడ ఏదేదో వస్తూ ఉంటుంది. ఈ ఫిలం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటఫరికల్గా ఉంటుంది ఫిలం. ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలంలో. నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద అంటే, నాకు తెలుసు మీరందరూ డీకోడ్ చేసేస్తారని, ఆ కాన్ఫిడెన్స్లో చేశాను ఈ ఫిలంని. ఇది వీళ్ళందరూ చెప్తారు కదా మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని, నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడుంది అని. ఆ కాన్ఫిడెన్స్లో నేను చేస్తానంటే, నా ధైర్యం మీరు ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఈ ఫిలంలో. తర్వాత ఒక వేరే రకంగా వస్తుంది. మీరు అన్ని డీకోడ్ చేస్తారనుకున్నాను. మీరు ఒక మైథలాజికల్ కల్కి చూశారు. ఆ బిల్డప్పే ఒక ఫిలం కల్కి మీరు చూశారు కదా. ఇక్కడ ఒక సైకలాజికల్ కల్కి చూస్తారు ఈ ఫిలంలో. అంతే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్లకి, తర్వాత ఇక్కడ చేసిన ఈ ప్రమోషన్ అన్ని మీరందరూ, నాకు టైం లేదు అనుకొని వస్తే, విశ్వగారు 2 daysలో 2 years చేసినంత ఇది చేసేసారు మీరు పబ్లిసిటీ. వంశీ గారు ఎక్కడ, శేఖర్ గారు ఎక్కడ, రావాలి మీరందరూ. ప్లీజ్ కమ్. ఐ రిక్వెస్ట్ వంశీ శేఖర్ గారు అండ్ విశ్వ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వాల్స్ అండ్ ట్రెండ్స్ కమ్ ఆన్. హలో వాల్స్ అండ్ ట్రెండ్స్ కూడా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నిరంజన్ ప్లీజ్ కమ్. నిరంజన్ ఇక్కడ చూడండి. ప్లీజ్ కమ్. హాయ్ ప్లీజ్ కమ్. చూడండి ఇక్కడ ఇంకొక హీరో, ఇక్కడ ఇప్పుడు అర్జున్ సార్తో వర్క్ చేస్తున్నారు. నా బ్రదర్ నా సన్. అక్కడ కన్నడలో ఒక ఫిలం చేస్తున్నారు, ఇక్కడ తెలుగులో ఒక ఫిలం చేస్తున్నారు. మీ ఆశీర్వాదం వాళ్ళకి కావాలి. ఫోటో తీసుకుంటాము. అది స్పీచ్ లాగా చెప్తారు. సార్ మైక్ ఐ కెన్ హోల్డ్ ఫర్ యూ. మైక్ థ్యాంక్ యూ.